హాయ్ నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈ రోజైతే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్న కొత్త శారీస్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. శారీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో వీడియోలోనైతే ఫుల్ డీటెయిల్గా చూసేద్దాం. లేట్ చేయకుండా వీడియోని కూడా స్టార్ట్ చేసేద్దాం. మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. మీరు చూసిన తర్వాత నేనేమైనా డీటెయిల్స్ మిస్ అయినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే షేర్ చేయండి. వెంటనే నేనైతే రిప్లై అయితే ఇచ్చేస్తాను. ఇక ఈ శారీస్ అన్నీ కూడా ఎలా వచ్చాయో చూసేద్దాం. మన ఛానల్లో డైలీ అయితే ఇలాంటి కొత్త శారీ కలెక్షన్ వస్తూనే ఉంటుందండి. మీరు చేయవలసిందల్లా ఏమీ లేదండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ చూడండి. ప్రతిరోజు శారీస్ని తీసుకోమని కాదండి, మీకు నచ్చిన శారీస్ వచ్చినప్పుడైతే ఆర్డర్ని చేయండి. చాలా వరకు ఏంటంటే విష్ లిస్ట్లో పెట్టుకొని ఉంటారు కదండి ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్, అవి కూడా కొత్తగా వస్తున్నాయి కదా. వీటి రివ్యూస్ని చూసిన తర్వాత ఆర్డర్ని చేయాలనుకున్న వాళ్ళైతే చూడండి, నచ్చితే ఆర్డర్ని అయితే చేయండి. ఒక బ్యూటిఫుల్ శారీని అయితే ముందుగా ఓపెన్ చేద్దాం. ఈ శారీస్ అయితే మీషోలో మంచి ట్రెండింగ్లో ఉన్నాయండి. ఆల్రెడీ సాఫ్ట్ సిల్క్ శారీ కలెక్షన్ అయితే నేను చాలా షేర్ చేశానండి. అందులో మరొక డిఫరెంట్ ప్యాటర్న్లో ఉన్న శారీని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ శారీని కూడా మొత్తంగా ఓపెన్ చేసి చూసేద్దాం. ముందుగా శారీకి వచ్చిన పళ్ళుని అయితే చూసేద్దాం. ఇక్కడ పళ్ళు వచ్చేసి అయితే 1 మీటర్ వచ్చిందండి. పళ్ళులో అయితే డిఫరెంట్ డిజైన్ ఉంది, బ్యూటిఫుల్గా ఉందండి. మంచి పింక్ అండ్ గ్రీన్ మిక్సింగ్లోనైతే పళ్ళు ఉంటుంది. నేను చివర్లో కూడా ఈ గ్రీన్ థ్రెడ్ ఉన్న చూపిస్తాను. ఈ పళ్ళులో అంతా కూడా గోల్డ్ జరీ వీవింగ్తో చిన్న చిన్న బూటీ వర్క్ అయితే వచ్చేసిందండి. 1 మీటర్ అయితే పళ్ళు ఉంది, బ్యూటిఫుల్గా ఉందండి. శారీ కూడా మల్టీ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఇక్కడ ముందైతే పళ్ళుని చూపిస్తాను. ఇక్కడ పళ్ళు చూడండి, చిన్న చిన్న ఫ్లవర్స్ టైప్లోనైతే మొత్తం బూటీ డిజైన్ అయితే వచ్చేసింది. పళ్ళులో కానీ శారీలో కానీ వచ్చిన జరీ వీవింగ్ అంతా కూడా మనకి గోల్డ్ జరీ వీవింగ్లోనే వస్తుందండి. ఇక్కడ పళ్ళు అయితే 1 మీటర్ వరకు వచ్చింది. ఇందులో మొత్తం కూడా డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది. తర్వాత నుంచి అయితే బార్డర్ శారీ స్టార్ట్ అవుతుంది. ఈ శారీకి వచ్చిన పై బార్డర్ని అయితే చూసేద్దాం. ఇక్కడ పై బార్డర్ అయితే ఒక 2 ఇంచెస్ వరకే ఉంటుందండి. చూడండి, ఈ విధంగానైతే బార్డర్ అయితే వచ్చేసిందండి. ఈ బార్డర్లో కూడా మనకి కడ్డీ బార్డర్ అయితే వచ్చేస్తుంది. పైన కింద అయితే ఇలా పింక్ బార్డర్ ఉంటుంది. మధ్యలోనైతే కడ్డీ బార్డర్ వచ్చిందండి. కడ్డీ బార్డర్ కూడా నీట్గా ఉంది. ఈ బార్డర్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే శారీకి వచ్చేస్తుందండి. మంచి పింక్ షేడ్లోనైతే బార్డర్ వచ్చేసింది కదా, లుక్ అయితే సూపర్గా ఉంది. నాకైతే శారీ చాలా బాగా నచ్చేసిందండి. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి. నేనైతే పిక్స్ని యాడ్ చేస్తాను ఇక్కడ వీడియోలోనైతే, ఒకసారి చూసేయండి. ఇక శారీకి వచ్చిన కింది బార్డర్ కూడా మనకి సేమ్ పై బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్లోనైతే మంచి పింక్ షేడ్లో బార్డర్ ఉంటుంది. గోల్డ్ జరీ వీవింగ్తో అయితే వర్క్ వచ్చేస్తుందండి. ఇందులో డిఫరెంట్ డిజైన్ అయితే ఉంది. చూడండి, ఈ విధంగా అయితే చిన్న చిన్న ఫ్లవర్స్, లీవ్స్, అలాగే డైమండ్ షేప్ డిజైన్, అలా సెల్ఫ్ వీవింగ్తో అయితే డిజైన్ వచ్చేసింది. బార్డర్ అయితే 5 ఇంచెస్ ఉంటుందండి. మెత్తగా ఉంది బార్డర్ అయితే. ఈ కింది బార్డర్ కూడా శారీకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఉంటుందండి. చాలా బాగుంది బార్డర్ అయితే, నీట్గా వచ్చేసింది. ఇక శారీలోనైతే డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి. గ్రీన్, అలాగే పింక్, లైట్ బ్లూ షేడ్ మిక్సింగ్లోనైతే శారీ ఉంటుంది. మనకి పికాక్ ఫెదర్స్ ఉంటాయి కదా, ఆ షేడ్లోనైతే శారీ ఉంటుంది. చాలా బాగుందండి. మల్టీ కలర్ అయితే మనకి సైడ్ షేడ్లో కనిపిస్తుంది. ఇక్కడ మొత్తం కూడా గోల్డ్ జరీ వీవింగ్తో అయితే మనకి ఇవి వచ్చేసాయి ఫ్లవర్స్ అయితే. ఈ ఫ్లవర్స్ కూడా నీట్గా వచ్చేసాయి, చూస్తున్నారు కదా, చాలా బాగుందండి. శారీ లెంత్ కూడా కరెక్ట్గా ఉంది. మనకి 5.5 మీటర్స్ అయితే శారీ వచ్చేసింది. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా కరెక్ట్గా శారీ అయితే సరిపోతుంది. ఇక్కడ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా, దగ్గరగా వచ్చేసాయి. ఈ ఫ్లవర్స్ ఏంటంటే మనకి శారీకి 2.5 మీటర్స్ వరకే ఫ్లవర్స్ ఉంటాయండి. మధ్యలో నేను కలర్ని చూపిస్తున్నాను చూడండి. మనకి గ్రీన్ షేడ్ అవుపిస్తుంది, పింక్ షేడ్ అవుపిస్తుంది, నావీ బ్లూ షేడ్ అవుపిస్తుంది. మరొక సైడ్కి ఇలా మన సైడ్ నుంచి చూసినప్పుడైతే డార్క్ వైలెట్ షేడ్లో కూడా శారీ ఉంటుందండి. మల్టీ కలర్లోనైతే శారీ ఉంది. సూపర్గా ఉందండి శారీ కలర్ అయితే, చాలా బాగుంది. ఇక ఈ శారీకి ఫ్లవర్స్ చెప్పాను కదా, 2.5 మీటర్స్ వరకే వచ్చేస్తాయి. తర్వాత నుంచి శారీ అంతా కూడా బార్డర్ వచ్చేస్తుంది, కానీ మధ్యలో మనకి వచ్చిన ఈ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఇవైతే రావండి. మొత్తం కూడా ఈ విధంగా ప్లెయిన్గా ఉంటుంది. శారీ మనం పెట్టిన ప్రైస్కి అయితే బెస్ట్గా వచ్చిందండి. 1200 రూపీస్ లోపే ఈ శారీ అయితే వచ్చేస్తుంది. కలర్ కాంబినేషన్ అయితే సూపర్గా ఉందండి. ఇందులో చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకసారి అయితే చూడండి. ఒకసారి శారీ బ్యాక్ సైడ్ కూడా చూడండి. ఇక్కడ వచ్చిన జరీ వీవింగ్ కానీ, బార్డర్కి వచ్చిన జరీ వీవింగ్ కానీ నీట్గా వచ్చేసింది. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి. వీడియోలో మీకు అంత క్లియర్గా కనిపించకపోవచ్చు, కానీ ఈ శారీ మాత్రం సూపర్గా వచ్చేసింది. ఎండింగ్ వరకు కూడా బార్డర్ అయితే ఉంది. తర్వాత నుంచి అయితే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను మొత్తం కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. శారీకి కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే రాలేదు. ఎండింగ్
ఎండింగ్ వరకు కూడా బార్డర్ వచ్చేసింది. మంచి పింక్ షేడ్లోనైతే ఈ బార్డర్ ఉంది. మీ దగ్గర పింక్ కలర్ వర్క్ బ్లౌజ్ ఉన్న పేరప్ చేసుకున్నారంటే ఇంకా లుక్ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ శారీకి కూడా మంచి బ్లౌజ్ అయితే వచ్చేసింది. నేను బ్లౌజ్ను కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. ఇక్కడ బ్లౌజ్ మంచి పింక్ షేడ్లోనే వచ్చేసిందండి. చక్కగా ఈ బ్లౌజ్నే కుట్టించేసుకోవచ్చు. చిన్న హ్యాండ్స్ పెట్టుకోవడానికి మాత్రమే బార్డర్ ఉంటుంది. 5 ఇంచెస్ బార్డరే కాబట్టి చిన్న హ్యాండ్స్కే సెట్ అవుతుంది. మీ దగ్గర వర్క్ బ్లౌజ్ ఉంటే పేరప్ చేసుకోండి, లేదంటే ఈ బ్లౌజ్ను కుట్టించేసుకోవచ్చు. 1 మీటర్ దాకా వచ్చేసింది కాబట్టి హ్యాండ్ చుట్టుకొలత 20 ఇంచెస్ ఉన్న వాళ్ళకు కూడా సరిపోతుందండి. బార్డర్ అయితే బ్లౌజ్ మొత్తం ప్లెయిన్గానే ఉంటుంది. బార్డర్ అయితే పైన కింద వచ్చిన బార్డర్స్ వచ్చేస్తాయి. ఇక్కడ బ్లౌజ్ ఏంటంటే పింక్ అండ్ గ్రీన్ మిక్సింగ్లో ఉంటుంది. ఇక్కడ థ్రెడ్ వీవింగ్ చూస్తున్నారు కదా, ఇలా గ్రీన్ థ్రెడ్ వీవింగ్ ఉంది కదా. బ్లౌజ్ కూడా అదే షేడ్లోనైతే ఉంటుంది. శారీ అయితే మంచి కలర్ కాంబినేషన్ అండి, డిఫరెంట్గా ఉంది. నచ్చిన వాళ్ళైతే కలెక్షన్ని మిస్ అవ్వకండి. మీలో ఎవరైనా శారీని తీసుకుంటే మీకు ఎలా వచ్చింది అనేసి కూడా మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూపించే ప్రతి ఒక్క శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు చూసేటప్పటికి ఏ శారీ అయినా అవుట్ ఆఫ్ స్టాక్లో ఉంటే మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది ఫస్ట్ శారీ సెకండ్ శారీ అన్నది కూడా మెన్షన్ చేస్తే త్వరగా లింక్స్ అయితే మీకు వచ్చేస్తాయండి. ఇక ఈ శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో ఇప్పుడు కొత్తగా ట్రెండ్ అవుతున్న కౌ డిజైన్ అలాగే లోటస్ ఫ్లవర్ డిజైన్ వచ్చిన శారీ అండి. ఈ శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో ఇప్పుడు చాలా శారీ కలెక్షన్ అయితే కొత్తగా వచ్చేసిందండి. మీకు ఏ బడ్జెట్లో కావాలన్నది కామెంట్ సెక్షన్లో అయితే తప్పనిసరిగా మెన్షన్ చేయండి. అండర్ 1000 రూపీస్ లోపల లేదా 1000 అబోవ్ ఉన్న ఫ్యాన్సీ శారీ కలెక్షన్ అన్నది మీరైతే మెన్షన్ చేయండి. ఇక శారీకి వచ్చిన పళ్ళునైతే చూసేద్దాం. ఇక్కడ పళ్ళులో మొత్తం కూడా మంచి ఫ్లవర్ డిజైన్ కౌ డిజైన్ అయితే వచ్చేసింది. నేను దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఈ పళ్ళు చివర్లోనైతే ఇలా విడిగానైతే సిల్క్ థ్రెడ్తో అయితే చీర కుచ్చిళ్ళు అయితే వచ్చేసాయండి. మనకి శారీ కలర్ కాంబినేషన్ ఉంది కదా, శారీ వచ్చేసి లైట్ గోల్డ్ కలర్ షేడ్లో ఉంటుంది. పళ్ళు బార్డర్ అయితే పింక్ షేడ్లో ఉంటుంది కదా, అదే థ్రెడ్స్ అయితే ఇక్కడ వచ్చేసాయి. తర్వాత నుంచి పళ్ళులో డిజైన్ చూడండి, మంచి కలర్ కాంబినేషన్తో అయితే బ్యూటిఫుల్గా కనిపిస్తుందండి. ఈ పళ్ళు అయితే కౌ డిజైన్ కానీ ఫ్లవర్ డిజైన్ ఇక్కడ వచ్చిన లీఫ్ డిజైన్ కానీ బ్యూటిఫుల్గా ఉంది. అసలు ఎంత నీట్గా ఉందంటే చాలా బాగుందండి శారీ అయితే. పళ్ళు వచ్చేసి అయితే 1/2 మీటర్ ఉంటుందండి. ఇక్కడ 3 స్టెప్పులలో కూడా సేమ్ ఇదే కౌ డిజైన్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. మధ్యలోనేమో ఇలా లైన్స్ గానైతే డిజైన్ ఉంటుంది. మొత్తం కూడా కలిపి 1/2 మీటర్ పళ్ళు వచ్చేసిందండి. తర్వాత నుంచి అయితే శారీ స్టార్ట్ అవుతుంది. ఈ శారీ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే మంచి డోలా సిల్క్ శారీ అండి. షైనింగ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, మొత్తం మనకి లైట్ డైమండ్ షేప్ డిజైన్ అయితే ఇక్కడ బార్డర్లో వచ్చేస్తుందండి. ఈ బార్డర్ వెడల్పు అయితే 5 ఇంచెస్ ఉంటుంది. పైన మనకి కౌ డిజైన్ ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చేస్తుంది. ఆ మొత్తం బార్డర్ కలిపి అయితే మనకు ఒక 14 ఇంచెస్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ నేనైతే గోల్డ్ జరీ వీవింగ్ వచ్చిన బార్డర్ని అయితే ముందుగా చూపిస్తున్నాను. మంచి పింక్ షేడ్లోనైతే ఈ బార్డర్ ఉందండి. మనకి పింక్ అండ్ రెడ్ మిక్సింగ్లోనైతే బార్డర్ ఉంటుంది. ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే దగ్గరగా 10 కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకసారి చూడండి. ఇక్కడ ఈ బార్డర్ చూస్తున్నారు కదా, లోటస్ ఫ్లవర్స్ అలాగే కౌ డిజైన్ వచ్చిన ఈ బార్డర్ మొత్తం కలిపి 14 ఇంచెస్ ఉంటుందండి. ఇందులో అంతా కూడా బ్యూటిఫుల్గా ఉందండి. లోటస్ ఫ్లవర్ డిజైన్, చిన్న చిన్న లీఫ్ డిజైన్ అవన్నీ కూడా డిఫరెంట్గా వచ్చాయి. ఇక్కడ కౌస్ కూడా ఆపోజిట్ వేలో ఇలా ఉన్నాయి కదా, నీట్ ఫినిషింగ్తో ప్రింట్ అయితే సూపర్గా వచ్చేసింది. ఇదంతా కూడా మంచి డిజిటల్ ప్రింట్ అండి. లుక్ అయితే సూపర్గా ఉంది. ఇందులో కలర్ పోయే ఛాన్స్ ఉండదు, శారీ ముడతొచ్చే ఛాన్స్ ఉండదు. మీరు చక్కగా ఎన్ని వాష్లైనా చేయొచ్చు. నార్మల్ వాష్ చేసుకున్నారంటే శారీ అయితే సూపర్గా ఉంటుంది. ఈ శారీస్ని మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ ఆఫీస్ వేర్గా కానీ డైలీ వేర్గా కానీ తీసుకోవచ్చు. ఇక శారీ పైకి వచ్చేసేసరికి సెల్ఫ్ డిజైన్ అండి. ప్రింట్ అయితే ఇదే విధంగా ఉంటుంది. మనం చూసాం కదా, లోటస్ ఫ్లవర్ డిజైన్, చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అలా వస్తుంది. ఇక్కడ కౌ డిజైన్ మాత్రమే హైలైటింగ్గా కనిపిస్తుంది. శారీ పైకి కూడా అక్కడక్కడ ఇలా కౌ డిజైన్ అయితే వచ్చేసింది. ఇక శారీకి వచ్చిన పై బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ అయితే మనకి గోల్డ్ జరీ వీవింగ్తో వచ్చిన బార్డర్ అయితే ఒక 2 ఇంచెస్ ఉంటుంది. కింద వచ్చేసి 3 ఇంచెస్ వరకు ఈ ఫ్లవర్ డిజైన్ పళ్ళులో చూసాం కదా, ఆ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. మొత్తం కలిపి 5 ఇంచెస్ బార్డర్ ఉంటుందండి. ఇలాంటి మంచి ప్రింట్ వచ్చిన శారీస్ అయితే బాగుంటాయండి కట్టుకుంటే. నాకైతే పర్సనల్గా ఈ లోటస్ ఫ్లవర్ డిజైన్ కౌ డిజైన్ వచ్చిన శారీస్ అంటే చాలా ఇష్టం అండి. అందుకనేసి అయితే ఈ శారీని తెప్పించాను. శారీ బ్యాక్ సైడ్ కూడా చూస్తున్నారు కదా, ఇలా లైట్గా హాఫ్ వైట్ షేడ్లోనైతే ఉంటుంది. కానీ ఇక్కడ ఏ ప్రింట్ పోయే ఛాన్సే లేదండి. చక్కగా మనం ఎన్నిసార్లు వాష్ చేసినా అదే విధంగా ఉంటుంది. డోలా సిల్క్ శారీస్ అంటేనే ఈ విధంగా నీట్గా ఉంటాయండి.
శారీ లెంత్ విషయానికొస్తే 5.5 మీటర్స్ అయితే ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్‌గా శారీ అయితే సరిపోతుంది. శారీ ఎండింగ్ వరకు కూడా డిజైన్ చూస్తున్నారు కదా! సూపర్‌గా వచ్చేసిందండి. బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ శారీకి సెపరేట్‌గా బ్లౌజ్ అయితే వచ్చేసిందండి. ఇప్పుడు బ్లౌజ్‌నైతే చూసేద్దాం. బ్లౌజ్ అయితే 80 సెంటీమీటర్స్ ఉందండి. సేమ్ మనకి ఇక్కడ కింది బార్డర్ వచ్చింది కదా! ఆ బార్డర్‌తో అయితే ఈ బార్డర్ ఉంటుంది గోల్డ్ జరీ వివింగ్‌ది. పైనేమో మనకి పై బార్డర్‌లో వచ్చిన ఫ్లవర్ డిజైన్ ఉంది కదా! ఆ డిజైన్ అయితే ఉంటుంది. మీకు నచ్చిన విధంగా అయితే హ్యాండ్స్‌కి అయితే సెట్ చేయించుకోవచ్చండి. ఓవరాల్‌గా ఈ హ్యాండ్స్‌కి వచ్చిన డిజైన్ అయితే చాలా బాగుంది. పైకి కూడా సేమ్ మన పై బార్డర్‌లో వచ్చిన ఆ ప్రింటే వస్తుంది. సెంటర్‌లోనేమో ఇలా స్ట్రెయిట్ లైన్స్ వచ్చాయండి. మంచి పింక్ కలర్ మీద ఈ స్ట్రెయిట్ లైన్స్ అయితే సూపర్‌గా కనిపిస్తున్నాయి. మీకు నచ్చిన విధంగా అయితే ఈ బార్డర్స్‌ని పెట్టి హ్యాండ్స్‌కి సెట్ చేయించుకోండి. 80 సెంటీమీటర్స్ అయితే బ్లౌజ్ ఉందండి. ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కూడా డోలా సిల్క్ ఫ్యాబ్రికేనండి. మంచి షైనింగ్‌తో అయితే ఉంది. నేను ఈ శారీని కూడా హైలీ రికమెండ్ చేస్తానండి. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఒక్కసారి మీరు క్యాటలాగ్‌ని ఓపెన్ చేసి చూడండి. నచ్చిన కలర్‌ని అయితే ఆర్డర్‌ని చేయండి. మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనే శారీ వచ్చేస్తుంది. అండర్ 700 రూపీస్ లోపే ఈ శారీ వచ్చేస్తుంది. మరొక శారీని కూడా ఓపెన్ చేసి చూసేద్దాం. ఈ శారీ కూడా మీషోలో ఇప్పుడు మంచి ట్రెండింగ్‌లో ఉన్న శారీ అండి. విత్ సాటిన్ బార్డర్‌తో అయితే శారీ వస్తుంది. శారీని అయితే ఓపెన్ చేసి చూసేద్దాం. ఇంతవరకు వీడియోని చూసారంటే కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చిన వాళ్ళు, వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే ఈ వీడియోకి అయితే లైక్ చేసేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు కూడా చాలా వరకు ఉంటారు కదా! ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ప్రతిరోజు వచ్చే అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. మీకోసం నేను ఇంత టైం కేటాయించి ఇంత డీటెయిలింగ్గా నేను శారీస్ని చూపిస్తున్నాను కదండి. మీరు చేయవలసిందల్లా ఏమీ లేదండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు వచ్చే కలెక్షన్ అయితే చూడండి. మీకు నచ్చిన శారీ వచ్చినప్పుడైతే ఆర్డర్ని అయితే చేయండి. ఇక ఈ శారీని కూడా మొత్తంగా ఓపెన్ చేసి చూసేద్దాం. మీషోలో ఇప్పుడు సాటిన్ బార్డర్ శారీస్ అయితే చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి. బయట కూడా మనకి సాటిన్ బార్డర్ శారీస్ అయితే కొత్తగా మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి. అందుకనేసి అయితే నేను కొన్ని శారీస్ని అయితే తెప్పించాను. ఈ శారీ ఎలా ఉందో ఇప్పుడు ఓపెన్ చేసి చూసేద్దాం. శారీకి మొత్తం కూడా సాటిన్ బార్డర్ వస్తుందండి. ముందుగా వచ్చేసి పళ్ళుని చూసేద్దాం. ఇక్కడ పళ్ళు అయితే 1/2 మీటర్ ఉంటుందండి. సేమ్ మనకి శారీలో వచ్చిన ఈ రోజ్ ఫ్లవర్ డిజైన్ అయితే ఇక్కడ ఉంటుంది. పళ్ళులో ప్రత్యేకంగా అయితే ఇలా బ్లాక్ కలర్ లైన్స్ అయితే ఉంటాయండి. 1/2 మీటర్ వరకు అయితే ఈ లైన్స్ వస్తాయి. ఇందులో వచ్చిన లైన్స్ కూడా చాలా బాగున్నాయండి. మొత్తం కూడా మనకి షిమ్మర్ లైన్స్ అంటాం కదా, కొంచెం మెరుపుగా అలా వస్తుంది. శారీకే ప్రత్యేకంగా శారీలో ఉంటుంది. బయట వచ్చిన ప్రింట్ అయితే కాదు. పళ్ళు నుంచి శారీ ఎండింగ్ వరకు కూడా ఈ లైన్స్ అయితే వస్తాయి. ఇక శారీ తర్వాత నుంచి మొత్తం కూడా ఇలా నీట్గా ఉందండి. ఇక్కడ నేను తీసుకున్న శారీ వచ్చేసి అయితే యాష్ కలర్ శారీని అయితే తీసుకున్నాను. లైట్ షేడ్లోనైతే శారీ ఉంటుంది. ఇక్కడ బార్డర్ చూస్తున్నారు కదా, మనకి సాటిన్ బార్డర్ 3 ఇంచెస్ వరకు వచ్చేసింది. పైనేమో సిల్వర్ షేడ్లోనైతే ఈ షిమ్మర్ లైన్ అయితే వచ్చేసింది. శారీలోనే ఈ లైన్ ఉంటుందండి. మనం ఎన్నిసార్లు వాష్ చేసినా ఈ పోయే అయితే కాదండి. శారీకి సెంటర్లో కూడా లైన్స్ అయితే ఉంటాయి. మీకు క్లియర్గా కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ పెద్ద రోజ్ ఫ్లవర్ బంచ్ డిజైన్ వచ్చింది కదా, పైన సేమ్ అవే డిజైన్స్ అయితే ఉంటాయి. విడివిడిగానైతే ఇలా వచ్చేసాయి. మధ్యలో మనకి లైన్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ లైన్స్ అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే ఉంటాయండి. ఫ్లవర్ డిజైన్ అయితే చాలా బాగుందండి. లైట్ మనకి హాఫ్ వైట్ షేడ్ అలాగే బ్లాక్ షేడ్లోనైతే ఈ ఫ్లవర్స్ వస్తాయి. లైట్ ఎల్లో షేడ్లో కూడా కనిపిస్తుంది. ఈ యాష్ కలర్ మీద ఈ ఫ్లవర్స్ డిజైన్ అయితే నీట్గా ఉంది. శారీ కూడా చూస్తున్నారు కదా, చాలా మెత్తగా ఉందండి. ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. మీరు డైలీ వేర్గా కానీ ఆఫీస్ వేర్గా కానీ శారీని అయితే చక్కగా తీసేసుకోవచ్చు. చాలా వరకు ఏంటంటే మనకి డైలీ యూస్కి కొంచెం డిఫరెంట్ శారీస్ కావాలని చూస్తుంటాం కదా. ఆఫీస్ వేర్గా కానీ ఈ శారీస్ అయితే చాలా బాగుంటాయి. అది మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలోనైతే శారీ వచ్చేస్తుందండి. అండర్ 500 రూపీస్ లోపే ఈ శారీ వచ్చేస్తుంది. శారీ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అయితే ఒకే విధంగా ఉంటుంది. తేడా అయితే ఏమి ఉండదండి. ఫ్యాబ్రిక్ అయితే చాలా మెత్తగా ఉందండి. కొత్తగా శారీస్ కడుతున్న వాళ్ళు కూడా ఈజీగా క్యారీ చేయగలుగుతారు. ఒక రోజంతా కట్టుకొని ఉండొచ్చు. అంత మెత్తగా అంత సాఫ్ట్గా ఉంది శారీ అయితే. శారీ లెంత్ విషయానికి వచ్చినట్లయితే 5.5 మీటర్స్ అయితే శారీ ఉందండి. హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కూడా కరెక్ట్గా సరిపోతుంది. శారీలో ఎలాంటి డ్యామేజ్ కూడా రాలేదండి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీకు చూపించాను కదా, ఎండింగ్ పార్ట్లో కూడా డిజైనే ఉంది. ఇక తర్వాత నుంచి బ్లౌజ్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మనకి బ్లౌజ్ కూడా యాష్ కలర్లోనే ఉంటుంది, కానీ ఇక్కడ ఫ్లవర్స్ అయితే డిఫరెంట్గా వచ్చాయండి. సాటిన్ బార్డరే ఉంటుంది. ఈ బార్డర్ మీద కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చేసింది. 2 సైడ్స్ కూడా అదే బార్డర్ అండి. పైన కింద శారీకి కూడా సేమ్ సాటిన్ బార్డర్ వచ్చేసింది కాబట్టి హ్యాండ్స్ కూడా మీరు ఈ బార్డర్ని అయితే సెట్ చేయించుకోవచ్చు. ఈ లైన్స్ చూస్తున్నారు కదా, శారీలో వచ్చాయి, బ్లౌజ్లో కూడా వచ్చాయి. డిఫరెంట్ డిజైన్ అయితే ఇక్కడ వచ్చేసింది. చక్కగా ఈ బ్లౌజ్ను కుట్టించుకుంటే మాత్రం లుక్ అయితే సూపర్గా ఉంటుందండి. 80 సెంటీమీటర్స్ అయితే బ్లౌజ్ ఉంటుంది. చిన్న హ్యాండ్స్ పెట్టుకునే వాళ్ళకే సరిపోతుంది.
శారీ అయితే చాలా బాగుందండి. బ్లౌజ్ కూడా సూపర్గా వచ్చింది. ఇందులో డిజైన్ చూస్తున్నారు కదా, డిఫరెంట్గా ఉంది. అంతా కూడా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంది. చిన్న చిన్న రోజ్ ఫ్లవర్స్ అలా అయితే వచ్చేసి ఉంది డిజైన్ అయితే. ఇందులో మంచి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. బ్యూటిఫుల్గా కలర్స్ అయితే ఉన్నాయి. ఒకసారి అయితే మీరు క్యాటలాగ్ని ఓపెన్ చేసి చూడండి. చూపించే శారీ లింక్ అయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక ఈరోజు చూయించిన శారీస్ అన్నీ కూడా హైలీ రికమెండ్ చేస్తానండి. మరి ఈరోజు చూయించిన శారీస్లలో మీకే శారీ నచ్చిందో మీ కామెంట్ అయితే తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇక మన ఛానల్లో కూడా ఎలాంటి శారీ కలెక్షన్ ఏ రేంజ్లో తీసుకురావాలన్నది కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నేను అదే బడ్జెట్లోనైతే శారీస్ని తీసుకొచ్చేస్తాను. ముందు అయితే ఎక్కువ శారీ కలెక్షన్ చాలా రాబోతుంది. మీరైతే డైలీ అప్డేట్ని అయితే మిస్ అవ్వకండి. ఇక మన ఛానల్ని కూడా ప్లీజ్ సపోర్ట్ చేయండి. త్వరలో 7,000 సబ్స్క్రైబర్స్ని అయితే రీచ్ అవ్వబోతుంది కదా. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే మన ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.